తారీఖున ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రకటించగానే, చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తాం అనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం.